ఓకే. గత ప్రభుత్వం అంటే ఆర్టీసీ నష్టాలను కొద్దిగా గట్టెక్కించేందుకు ఏడాదికి 3,600 కోట్లు ఇస్తూ వచ్చిందని చెప్పారు. దాన్ని మీరు కొనసాగిస్తారా? 100% ఎవరు వచ్చినా కూడా ఒక బాధ్యత అనేది పెట్టుకున్న తర్వాత ఇంత పెద్ద సంస్థను ముందుకు తీసుకొని పోవాలంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిందే. అట్లని చెప్పి ఈ శాఖను అట్లే పక్కన పెట్టేసి నష్టాల్లో వస్తుంది కదా అని అట్లే పెట్టలేం. మా ముఖ్యమంత్రి గారికి చాలా దూరచూపు ఎక్కువ. ఆయన మొన్న నేను మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత 2-3 మీటింగ్స్లో ఒకటే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం బస్సులు మనవన్నీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రావాలా ఈ రాష్ట్రంలో. దానికోసం ఇప్పుడు 100 బస్సులు మాత్రమే ఉన్నాయి మనకు. ఎక్కడికి తిరుమల ఘాట్ సెక్షన్లో తిరిగి 100 ఉన్నాయి. అవి ఇంకా 3,000 అయినా పెరగచ్చు, 4,000 అయినా పెరగచ్చు 5 సంవత్సరాలు. ఫస్ట్ థింగ్ అదైతే మా ప్రభుత్వం నిన్న ఛార్జ్ తీసుకున్న తర్వాతే 290 బస్సులు కొత్త బస్సులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చాయి. సుమారు 1,270 నుంచి 1,300 బస్సులు ఆల్రెడీ విడతల వారీగా మనకు అంటే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నియోజకవర్గ డిపోలకు అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈ ఫ్లీట్ అనేది అంతా ఫుల్ ప్లెడ్జ్డ్గా రోడ్డుపైకి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సులు కొన్న పాపాన ఆ ప్రభుత్వం చేయలేదు. ఒక పక్కల బస్సులు అయితే పాతవన్నీ గిజిడీకి పోతానే ఉండే, కొత్త బస్సులు అయితే ట్రాక్లోకి రాలేదు, రోడ్లపైకి రాలేదు. రేపు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ బస్సులు మన ఆర్టీసీలో చేరుతాయో ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది. ఆర్టీఓ డిపార్ట్మెంట్ రవాణా శాఖలో ముఖ్యమైనది. ఆడ కూడా ఇప్పటివరకు చాలా సమస్యలు ఉన్నాయి. దొరికింది ఈ డిజిటలైజేషన్ పేరు మీద ప్రతి ఒక్కరు కొత్త వెహికల్స్ కొంటే ఆర్సీలు ఇవ్వట్లేదు, లైసెన్సులు కూడా కొత్త వారికి ఇవ్వడం లేదు, డిజిటల్ అంటున్నారు అనమాట. ఆన్లైన్లోంచి వాళ్ళు చూసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇతరతర రాష్ట్రాలకు వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది 100% మేము కూడా నోటీస్ చేసినాము. ఇప్పుడు మనమే ఉంటాం, నేను కూడా ముందు ఉన్నప్పుడు మేము కర్ణాటకను కేరళకు శబరిమల అయిపోతాం. అక్కడ ఫస్ట్ ఆపుతానంటే ఆర్సీ బుక్ అడుగుతారు, కార్డు అడుగుతారు, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. మన స్టేట్ వరకు ప్రాబ్లం లేదు, కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఇప్పుడు ఒరిస్సాకి పోయే లారీలకైతేనే మనం తీర్థయాత్రలకు పోవాలంటే బయట రాష్ట్రాల్లో చాలా సమస్య ఉంది. అధికారులతో మేమైతే చర్చిస్తూనే ఉన్నాం దీని విషయంలో. తప్పకుండా ఒక కార్డు ప్రింట్ చేయడం పెద్ద డబ్బేం కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఏం పాస్పోర్ట్ దానికి ఏమంటారు ఆర్సీ చేసేదానికి. యాక్చువల్గా టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో మాట్లాడతాను. గత 5 సంవత్సరాల్లో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద కేవలం దీంట్లో లాభాపేక్షతో లాభాలు వచ్చే శాఖగానే చూశారు తప్పక ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైనారు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్లో అనుకుంటాను టోటల్ రెవెన్యూ వచ్చి 4,700 కోట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అంటే అంత లాభాలు ఇచ్చే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్లో ఈ సిస్టమ్స్ ఏమైతే డిజిటలైజేషన్ అయితేనేం, ఈ కార్డ్ సిస్టమ్ అయితేనే ఇవన్నీ మెరుగైగా చేయడంతో ఈ కస్టమర్లు ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది తప్ప అది 1,000 కోట్లు ఏం ఖర్చు కాదు. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే ఈ కార్యక్రమాలు అతి తక్కువ డబ్బుతో కొంచెం సేఫ్టీగా ఉంటాయి ఎవరికి, ఇండివిజువల్స్కి అందరికీ. అవి ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉంది. ప్రధానమైన హామీ, ఎన్నికల హామీ మీకు మహిళలకు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి మీరు ప్రకటించారు. అది ఏంటది అంటే తెలంగాణ, కర్ణాటక 15 నుంచి ప్రకటించలేదు. ఓకే, ఎప్పటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు? యాక్చువల్గా మీ దృష్టికి ఒకటే తీసుకొని పోతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మొన్న 1వ తారీఖున పెన్షన్లు అన్నాం, దిగ్విజయంగా చరిత్ర నా భూత నా భవిష్యత్ అన్నట్టు పెన్షన్లు ఇచ్చేసినాం. డిఎస్సి అన్నాం, మెగా డిఎస్సి 16,000 చిలుకు ఉద్యోగాలు అన్నాం, దానికి సంతకాలు అయిపోయినాయి. స్కిల్ సెన్సెస్ అన్నాం, ఎప్పుడు కులాలు మతాలు సెన్సెస్ తీసేవాళ్ళు అవన్నీ పక్కల వారే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యత మీద సెన్సెస్ తీసి రేపు భవిత ఎట్లుండాలి, యువత కానీ స్కిల్ మీద డెవలప్మెంట్ అయినా ఎవరైతే దాని మీద ఇండివిజువల్స్ కోసం స్కిల్ సెన్సెస్ అదో ప్రోగ్రామ్. రేపు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేదవాళ్ళకి అపన్నాస్తం ఇస్తూ కడుపు నిండా భోజనం పెట్టే పథకం ఏదైతే అన్నా క్యాంటీన్ 2009 తర్వాత ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేశారో దాన్ని ప్రారంభించేదానికి మొన్న క్యాబినెట్లో సంతకం పెట్టినారు. రేపు దిగ్విజయంగా సుమారు 100 దానిలతోనే ఫస్ట్ ఫేజ్లో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తాను. ఇలాగా విడతల వారీగా మహిళలకు 3 సిలిండర్లు అయితేనే, మహిళామూర్తులకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనే విడతల వారికి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఒక కోట్ చేస్తా చూడండి,
నేను బాగా చెప్తాను అన్ని దానిలో. జగన్మోహన్ రెడ్డి లాగా 365 రోజుల లోపల ఒకే రోజు ఆయన ఆడంబరం ఉంటుంది. మున్సిపాలిటీ వ్యాన్లు అనుకోండి, 108లు అనుకోండి, 104లు అనుకోండి, ట్రాక్టర్లు అయితే నేను శ్రీకాకుళం నుంచి, కుప్పం నుంచి, కర్నూలు నుంచి అన్ని ఎత్తకొచ్చి బెంజ్ సర్కిల్లో పెట్టి ఒకే రోజు ప్రారంభిస్తాడు. రెండో రోజు నుంచి ఆ స్కీమ్ ఉండదు. మేము ఆడంబరంకి ఎక్కడ చోట్లేదు. 365 రోజులు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ కావాలంటే దాని మీద ఒక స్టడీ అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టు ఉచిత బస్సు అన్నారు మహిళా మూర్తులకు. ఇది ఆషామాషి పని కాదు. అది అందించాలంటే దాంట్లో కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. తెలంగాణ కర్ణాటకలో చాలా ఈజీగా చేసేసారు కదా, మీరెందుకు అంత అధ్యయనం ఏముంది దాంట్లో? నేను ఒకటి చెప్తాను కదా, తెలంగాణలో అక్కడ వస్తానంటే పెన్షన్లు ఇచ్చినారా చెప్పండి, వస్తానంటే ఏమంటే అన్న క్యాంటీన్లు పెట్టచ్చు. ఒక్కో రాష్ట్రానికి కొన్ని ఉంటాయి ప్రయారిటీస్. దీనివల్ల మా ఫస్ట్ ప్రయారిటీ మా ముఖ్యమంత్రి గారు పెన్షన్లు 65 లక్షల మంది లబ్ధిదారులు ఇచ్చేశారా. అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో 500 నుంచి 3000 మంది భోంచేసే సౌకర్యం ఇచ్చేదానికి సిద్ధమైన ఇస్తానం కదా. మేము ఒకటే చెప్తున్నాం, ఉచిత బస్సు అనేది మహిళా మూర్తులకు ఒక మంచి పథకం. దాన్ని చేసేటప్పటికి 100% ట్రాన్స్పరెన్సీతో చేయాలి. ఈరోజు మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు అయితేనే, కర్ణాటక అయితే, తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు హైదరాబాద్లో మీ సుమన్ టీవీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. ఎప్పుడన్నా డైలీ న్యూస్ లోకల్ పేపర్ చూడండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద కొంచెం ఆడాడ వస్తూ ఉంటాయి కాలమ్స్. ఏమని వస్తాయి? ఇంటర్ స్టేటా, ఇంటర్ డిస్టికా, ఎక్స్ప్రెస్లా, లోకల్ బస్సు, అన్ని బస్సులలో కూడా ఉందా, లాంగ్ రన్ లో కూడా అదే చెప్తారు. ఇలాంటివి వస్తా ఉంటాయి. ఇంకోటి ఏమొస్తాయి, మన స్టేట్ వాళ్ళకైనా ఆధార్ కార్డు ప్రామాణికమా, ఓటర్ కార్డు ప్రామాణికమా, ఎన్నో వస్తాయి. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల ఉండే 3 రాష్ట్రాల్లో మా అధికారులు పర్యటిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి సమగ్రమైన నివేదిక అనేది కావాలి కాబట్టి వచ్చేసింది మా దగ్గర. ఇప్పుడు మేము ముందు చెప్పిన విధంగా ఏదో ఒక 5 సంవత్సరాలకు మాకు ప్రభుత్వం ఇచ్చిండేది ప్రజలు, ఏదో 3 నెలలకు కాదు. ఈ 3 నెలలు అన్నీ పెట్టేసి జగన్ అక్కడ నిద్రపోవడం మాకు ఇష్టం లే. 1 by 1 చేసే దాంట్లో ఇప్పుడు మాకు కరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీకి ఎంత ఫ్లీట్ ఉంది, ఎన్ని బస్సులు అదనంగా కావాలా, ఎంత స్టాఫ్ కావాలా, ఇదంతా పెట్టినప్పటికీ కరెక్ట్గా పోవాలి జనాల్ని. అంతేగాని ఆదరాబాదరాగా ఇక్కడ బస్సులు పెట్టేసి మొదటి విడిగా పల్లె వెలుగుల్లో ఇస్తాం అవకాశం అంటున్నారంటున్నా. ఏం లేదు, సీక్రెట్. రేపు చూస్తారు. ఈ 3 రాష్ట్రాలతో బేరీజ్ వేసుకుంటే మన రాష్ట్రంలోనే 100% క్లారిటీతో ఈ మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నాం. అతి త్వరలో తినబోయే ముందు రుచేందుకు అతి త్వరలో డేట్ చెప్తారా? 100% వస్తాయి అన్న. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మనం మర్చిపోయిన ఆయన మర్చిపోడు. మీరంతా మునులు. మేము చెప్తాను, మేము మర్చిపోవచ్చు, మంత్రులు పాడు, ఆయన మర్చిపోడు. ఆయన అయితే ఏమైతే ప్రోగ్రామ్ చెప్పారో దానిలో మేజర్ స్కీమ్ ఇదే. ఇప్పుడు ఉండే దానిలో కూడా బాగా గమనించండి మీరు, ఎక్కువ మందికి దగ్గర చేరువయ్యే పథకాలు లెక్కేసేయండి. ఒకటి 65 లక్షల మందికి పెన్షన్లు అంటే ఆల్మోస్ట్ ఉండే జనాభాలో 5 కోట్ల జనాభాలో 65 లక్షల మంది అంటే పెద్ద నెంబర్ అది. రేపు ఉచిత బస్సులన్నీ తర్వాత కూడా ఆల్మోస్ట్ మనకు ఉండే మేల్ అండ్ ఫీమేల్ జెండర్ రేషియో తీసుకుంటే మహిళలందరికీ పుట్టిన బిడ్డ 2 ఒక రోజు మళ్ళీ ఉచిత ప్రయాణం అన్న. నేను ఒకటి చెప్తా చూడన్నా, మన భారతదేశంలో మన సిస్టంలో అన్ని డబ్బులు వచ్చేటి ఏముండవు. అంటే డబ్బులు వచ్చే పనులే చేయాలి, డబ్బులు రాని పనులు చేయాలని ఎక్కడ రూల్ లేదు. ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో, ప్రజల యొక్క ముఖాల్లో సంతోషం ఉండాలంటే కొన్ని పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు ఫ్రీ రేషన్ ఇస్తానమా, స్కీమ్లు ఇస్తూ ఉంటారా కేంద్ర ప్రభుత్వాల నుంచి సంక్రాంతి అంటే అవన్నీ ఇస్తే తప్పేమో, అంటే అవన్నీ మనకు లాభం వచ్చేటియా? పెన్షన్ ఇస్తాం, అది లాభం వచ్చేదా? లాభ నష్టాలను పక్కన పెడితే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేది కాదు. మనిషి లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది. ప్లస్ ఇంకోటిన్నా, ఇప్పుడు మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాము, ప్రాజెక్టులలో ఏమైనా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామా? అదే రోడ్డు పైన రోడ్లు వేస్తాం, టోల్ వేస్తాం. బట్ రైతుల విషయంలో ఎందుకు టోల్ కలెక్ట్ చేయం? నిజంగా ఒక ప్రాజెక్టు కట్టి ఇన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టుకు మనం ఇస్తే అక్కడ వచ్చే నీళ్ళ వల్ల పంటలు పండించి ఆ రాష్ట్రం అయితేనేమో ఆ దేశంలో అయితేనేమో నీటి తీరువ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ కోసం చేస్తాం. ఇవి కూడా అంతే. కొన్ని స్కీమ్స్ ఏమైతే ఉంటాయో దానిలో లాభాలు రావు. ఇప్పుడు ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇప్పుడు రవాణా శాఖలో 4700 కోట్లు వచ్చిందని నేను చెప్పా. ఎక్సైజ్లో డబ్బు వస్తుంది.
ఇంకా స్టాంప్స్ అండ్ డ్యూటీస్లో డబ్బు వస్తుంది. ఇవన్నీ డబ్బులు వచ్చే శాఖలు. డబ్బు రాని శాఖలు కొన్ని ఉంటాయి, ప్రజలకు ఖర్చు పెట్టేటివి ఉంటాయి. అంటే వచ్చేటివన్నీ ఇంప్లిమెంట్ చేయడం, రానోటివన్నీ పక్కలేస్తామని చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.